హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. కాఫీ నేను తాగాను, కావాలంటే మీరు వెళ్ళి పెట్టుకోండి. అలా అంటావేంటే, అడిగింది మొగుడే కదా. ఏ రోజైనా ఏమండి కాఫీ తాగుతారా అని ప్రేమగా అడగచ్చు కదా. ఏమండి కాఫీ తాగుతారా? అయితే వెళ్ళి పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావే, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? నేను ఒక పక్క పేపర్ చదువుతున్నాను, కనబడడం లేదా? చదివి ఏం చేస్తారు? పేపర్ నిండా సమస్యలే. మీరేమైనా అరుస్తారా తీరుస్తారా? అరుస్తావేంటే, నేను నీ మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు. అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకమ్మా. అది కాదే, ఇంట్లో గ్యాస్ ఉంది, వంట చేయడానికి కానీ కాఫీ పెట్టడానికి కానీ కావలసిన సామాన్లన్నీ ఉన్నాయి. చేయడానికి ఏం మాయరోగం? నేను నిలబడి ఏ పని చేయలేను. అయితే పడుకొని చేయవే. గ్యాసు సామాన్లు అన్నీ బెడ్రూమ్లోనికి తీసుకొని వస్తాను, అప్పుడైనా చేస్తావా? అప్పుడు కూడా చేయలేను. ఏం మాట్లాడుతున్నావే బుద్ధి లేకుండాను? ఇప్పుడు తినాలి అంటే ఏం చేయాలి? ఓపిక ఉంటే వండేసి మీరు కొంచెం తినండి, నాకు కొంచెం పెట్టండి. మీరే వంటగదిలోనికి వెళ్ళి వండండి. నిన్ను కాదే, మీ అమ్మా నాన్నని అనాలి, అడగాలి, కడిగి పారేయాలి. హలో మామయ్య, పెళ్ళికి ముందు ఏమన్నారు మీరు? మీ అమ్మాయికి మమకారం ఎక్కువ అన్నారు, కానీ దానికి వెటకారం ఎక్కువ. భర్తకి గౌరవం ఇస్తుంది అన్నారు, దానికంటే బద్ధకం ఎక్కువ. నా బ్రతుకేంటి చిదిగిన చేటైపోయింది. చూడల్లుడు, మన చేతి మీద కాకి రెట్టవేసిందనుకో చెయ్యి తీసేస్తామా? కడుక్కుంటాం కానీ. చెప్పి తెగిపోయిందనుకో చెప్పు పారేస్తామా? పిన్నీసి పెట్టుకొని మరీ ముందుకు సాగిపోతాం. ఇది కూడా అంతే. కాపురం అన్నాక అన్నీ భరించాలి. ఉంటాను. భరించాలా? ఏం మాట్లాడుతున్నాడు? సర్లే, తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను. చీచి, నా పక్కన పడుకుంటారేంటి? నీ పక్కన పడుకోపోతే పక్కింటింట్లో పడుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఈ మంచం మా అమ్మిచ్చింది, నీ ఒక్కదానికే ఇవ్వలేదే మంచం. 2 తలగడలు కూడా ఇచ్చారు, ఇద్దరిని పడుకోమని. అవన్నీ నాకు తెలియదు. నా పక్కన ఎవరైనా పడుకుంటే నాకు పరమ చిరాకు. నిన్ను చూస్తే నాకు వస్తుంది చిరాకు. ఏం కూసా? హలో మామయ్య, ఇక్కడ నాకు కాలిపోతుంటే అక్కడ నువ్వేం పీకుతున్నావు? మళ్ళీ ఏమైందల్లుడు? అది కనీసం పక్కన కూడా పడుకోనివ్వడం లేదు. ఏ వస్తువుని నేను ముట్టుకున్నా అది మా అమ్మ కొన్నది, మా నాన్న కొన్నాడు అని అంటుంది. కాపురం అన్నాక అవన్నీ తప్పవల్లుడు. అడ్జస్ట్ అవ్వు. వీడికి ఎన్ని చెప్పినా పట్టించుకోవడం లేదు, కాబట్టి మన దారిలోనికి దాన్ని తెచ్చుకోవడమే. ఏమే, ఎక్కడ చచ్చావే? ఏంటి నోరు లెగిస్తుంది? నోరు కాదే, చెయ్యి కూడా లెగిస్తుంది చూడు అని ఒక్కటి పీకుతాడు. నన్నే కొడతావా? ఉండు, నీ సంగతి చెప్తాను. నా సంగతి నువ్వేంటి చెప్పేది? ఈరోజు నుండి కాఫీ పెట్టడం, వంట చేయడం నేర్చుకొని వండు, లేదో నీకు దబిడి దిబిడే. సబ్బులు అమ్ముకునే ఆవిడే. సబ్బులండి సబ్బులు, సరపుగుండండి సరపుగుండ. ఏమండి మీకు సబ్బులు కావాలా? రమేష్, నాకు వద్దు. సబ్బులు అమ్ముకునే ఆవిడ. ఇప్పుడు మీరు కొనలేదనుకో నీ పెళ్ళాన్ని పిలిచి నాకు సైట్ కొడుతున్నాడు అని చెప్తాను. రమేష్, నాకు పెళ్ళే కాలేదు. మా అమ్మ నాన్నకి చెబుదువు గాని రా, పెళ్ళి చేయండి అంటే టైం ఉంది అంటున్నారు. నువ్వు వచ్చి చెప్పావనుకో కనీసం నిన్నైనా ఇచ్చి పెళ్ళి చేస్తారేమో. సబ్బులు అమ్ముకునే ఆవిడ. నువ్వు ఇంత కరువులా ఉన్నావేంట్రా బాబు అని అక్కడ నుండి పరుగు. వెంకయ్య, ఒరే పెళ్ళంటే ఏంటి? వెంగలప్ప, పెళ్ళంటే బబుల్ గమ్ లాంటిది. నోట్లో వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ప్యాంటుకి అంటుకుంటుంది చూడు, అప్పుడు లాక్కోలేక పీక్కోలేక చావాలి. పెళ్ళి కూడా అంతే. వెంకయ్య, మరి పెళ్ళాం అంటే ఏంటి? వెంగలప్ప, నవ్వుతూనే నరాలు తెంపేస్తారు చూడు, వాళ్ళే పెళ్ళాలరా అని అంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.